రైట్ నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కత్తుల యాదయ్య ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నాను. మీరు బాగున్నారు. ఏందన్నా జంగు సైరన్ పోతున్నారు మళ్ళీ ఆర్టీసీ, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? 7వ తారీఖు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఏంది నిజంగానే సమ్మె చేసే అవకాశం ఉందా? మేమైతే సమ్మె చేయాలన్న కార్మికుల్లో చాలా ఆతృతగా ఉన్నారు. కానీ మరి ఒకవేళ సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తే అది ప్రభుత్వం యాజమాన్యమే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కార్మికులు 2019లో మేము 54 రోజుల సమ్మె చేసినప్పుడు 38 మంది కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ లేవు అని ఓరల్గా చెప్పడం వల్ల ఇలా మా ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులు ట్రేడ్ యూనియన్ లేవు అని చెప్పి విచ్చలవిడిగా వాళ్ళకి ఇష్టానుసారంగా కిలోమీటర్లు పెంచేసి డ్యూటీ అవర్స్ పెంచేసి కార్మికులు నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. వీళ్ళు ఇబ్బందులు మామూలుగా లేవు. ఒకప్పుడు 8 గంటలు ఉన్నటువంటి డ్యూటీ ఇవాళ 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు అవుతుంది ఒక్కొక్కరికి. ఈ 14 గంటలు చేస్తే కూడా ఒకటే రోజు మాస్టర్. అదే గతంలో మరి 8 గంటల డ్యూటీ సింగిల్ డ్యూటీ, అదే 10 గంటలు 11 గంటలు చేస్తే స్పెషల్ ఆఫ్ డ్యూటీ కింద 2 రోజుల మాస్టర్ ఇచ్చేవారు. కానీ అలా పరిస్థితి లేదు. అప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫ్ డ్యూటీని సింగిల్ డ్యూటీ చేశారు. జిల్లాల్లో 3 రోజుల డ్యూటీని 2 రోజులుగా చేశారు. ఈ ఒక్క రోజు డ్యూటీని 10 గంటలకు పెంచేసారు. దీనికి కారణం ఏంటంటే ఆర్టీసీలో యూనియన్లు లేవని చెప్పడం వల్లనే అధికారులు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి వాళ్ళని అడిగే వాళ్ళు లేకుండా పోయారు. యూనియన్లు ఉంటే కార్మికులకు నష్టం జరిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు యూనియన్ నాయకులుగా పోయి మాట్లాడి సమస్యలను పరిష్కరించేది. ఇలా ఆర్టీసీలో యూనియన్ లేవు కాబట్టి సమస్యలు ఎక్కువైపోయినాయి. మరి ఈ విధంగా మేమేమంటున్నామంటే, మీకు ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్ తీసేసే రైటు ఏ ప్రభుత్వానికి కానీ ఏ యాజమాన్యానికి కానీ ఉండదు. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కు. అది కార్మిక చట్టంలో క్లియర్గా ఉన్నది. లేబర్ కమిషన్ నియమించిందే కార్మికుల కోసం. మరి అటువంటి లేబర్ కమిషనే కార్మిక చట్టాలను గుర్తిస్తున్నాడు. ఇలా మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం జనవరి 27 నాడు. సమ్మె నోటీస్ ఇస్తే మరి 2 సార్లు మమ్మల్ని చర్చలకు పిలిచారు. అప్పుడు యాజమాన్యం ఆబ్సెంట్ అయింది, 2 సార్లు రాలేదు. మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దామని చెప్పారు. ఇంతలో ఎలక్షన్ కోడ్ 2 సార్లు వచ్చింది. అయినా కూడా మేము ఎక్స్టెన్షన్ చేస్తూ సమ్మె నోటీస్ ఇప్పటికి 3 సార్లు ఎక్స్టెన్షన్ చేసినాం. ఆర్టీసీ చరిత్రలో సమ్మె నోటీస్ ఎక్స్టెన్షన్ చేసింది ఎప్పుడు లేదు. మేము కూడా ఏమనుకుంటాం అంటే ప్రభుత్వానికి యాజమాన్యం కూడా అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళకు కూడా టైం దొరికినట్టు ఉంటుంది అని చెప్పి సమ్మె నోటీస్ని కూడా మేము ఎక్స్టెన్షన్ చేసినాం. కానీ ఈనాటి వరకు కూడా మరి యాజమాన్యం కానీ అటు ప్రభుత్వం కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు. మరి స్పందించలేదు కాబట్టి మరి సమ్మె డేట్ డిక్లేర్ చేసినాం. సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం, యాజమాన్యం వైఫల్యంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం కూడా ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు మీరు, కవాతు అని చెప్పి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. అంటే దేనికి? ఈరోజు 3 గంటలకు పెట్టిన కవాతు ఏంటంటే, ఆర్టీసీలో గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు డ్యూటీ దిగిన వాళ్ళు, ఆ వీక్లీ ఆఫ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళని పిలిపించేసి 7వ తారీఖు నాడు జరిగే సమ్మెకి ఏదైతే మనం ముందస్తుగా వాళ్ళని అలర్ట్ చేయడానికి కార్మిక కవాతు అని చెప్పి సుందరయ్య విజ్ఞాన కేంద్రం సుందరయ్య విజ్ఞాన ఆర్టీసీ కళాభవన్ నుంచి బస్ భవన్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళడం, మా సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఒక ర్యాలీగా వెళ్ళడానికి 3 గంటలకి ఇలా కవాతు ఏర్పాటు చేసినాం. ఆర్టీసీలో ఉన్నటువంటి అన్ని డిపోల నుంచి కార్మికులు భారీ ఎత్తున అక్కడికి తరలి వస్తారు. ఆ కవాతు అనేది ఏంటంటే, సమ్మెకి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం మీరు ఎమ్మటే చొరవ తీసుకొని సమస్యలను పరిష్కరించాలనే అలర్ట్ కోసమే ఇలా మేము కవాతు పెట్టినాం. మరి ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం ఉందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పారు, మొన్న మేడే రోజు మాకు హామీ ఇచ్చింది ప్రభుత్వం అని చెప్పారు, మాట్లాడదామన్నారు, పిలిపిస్తామన్నారు. మళ్ళీ నిన్న సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు, నేను అవైలబుల్ అంట, మీరు ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు అని. ఇది కరెక్ట్ కాదు కదా? అంటే మీకు ఇప్పటికీ కూడా నమ్మకం ఉందా? ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చెప్పింది, గతంలో ఎలక్షన్ల కంటే ముందు మేనిఫెస్టోలో పెట్టింది, శ్రీధర్ బాబు కమిటీ మేనిఫెస్టోలో పెట్టి మిమ్మల్ని అందరినీ ఆర్టీసీ ఉద్యోగులను గవర్నమెంట్ ఉద్యోగులుగా ట్రీట్ చేస్తామన్నారు. మీకు ట్రేడ్ యూనియన్ని ఇస్తామని చెప్పారు. కార్మికుల పని భారాలు తగ్గిస్తామన్నారు. ఫైనాన్షియల్గా స్టేట్ గవర్నమెంట్కు మీకు సమానమైన జీతాలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టారు.
ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకొస్తాం, అభివృద్ధి చేస్తాం, ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కొత్త కొత్త బస్సులు కొంటామని చెప్పి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. ఇలా మేము అడుగుతున్నాం ఏంది, మీరు పెట్టిన మేనిఫెస్టోనే ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. మేము కొత్త కోరికలు ఎక్కడ కోరట్లేదు. ప్రభుత్వం పరిస్థితులు బాగాలేవు, ఇక్కడ అప్పులతోటి కూడుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మనం వీళ్ళకి ఓ సంవత్సరం దాకా మనం అవకాశం ఇవ్వాలని చెప్పి ఈ సంవత్సరం వరకు కూడా మా ఆర్టీసీ సమస్యల విషయం ఎక్కడ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకటిగా మేము 4-5 సార్లు ముఖ్యమంత్రిని కలిసినాం, ఆర్థిక శాఖ మంత్రిని కలిసినాం, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని కలిసినాం, ఎండీని కలిసినాం, R&B ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసినాం, చీఫ్ సెక్రటరీ కలిసినాం, ఆఖరికి లేబర్ కమిషన్ గారిని కూడా కలిసినాం. ఎవరిని కలిసినా కూడా స్పందించలేదు. కాబట్టి మేము ఇలా సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది. ఈ సమ్మె నోటీసు కూడా ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చలేదు కాబట్టి మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, మొన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా మాట్లాడారు, మేడే నాడు చాలా సంతోషం అనిపించింది, కార్మికులు కూడా చాలా సంతోషపడ్డారు. గవర్నమెంట్ మనకి ఇంకా మన వైపు చూస్తుంది, మనకి ఏదో చేస్తుందన్న ఆశ ఆర్టీసీలో ఉన్న 40,000 మంది ఉద్యోగస్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నిన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు అక్కడ హుస్నాబాద్ అక్కడ ఏరియాకి వెళ్ళి, మీరు ఆర్టీసీ వాళ్ళు సమ్మెకు పోతే ఆర్టీసీ చాలా నష్టాలకు పోతుంది, ఇబ్బందులకు గురవుతుంది, ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది, కాబట్టి మేము చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, ఎప్పుడైనా రావచ్చు, మీరు ఎవరైనా రావచ్చు అని అన్నాడు. కానీ అది చాలా విడ్డూరమైనటువంటి మాట. ఎందుకంటే జేఏసీగా 6 నెలల నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, వివిధ దఫాల కార్యక్రమాలు చేసినాం, నల్ల బ్యాడ్జీలు పెట్టినాం, ఇంద్రపార్క్ కాడ ధర్నా చేసినాం, చలో బస్ భవన్ పెట్టినాం. ఇన్ని పెట్టినాక కూడా మీరు ఇంక ఇలా ఎవరైనా రావచ్చు అని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఆర్టీసీలో ఉన్నటువంటి జేఏసీ ఇలువ లేకుంటుందా? మీకు సమస్యలు మీ చేతికి ఇచ్చినాం, మీ దగ్గరకు వచ్చి కలిసినాం, ఇలా ఎవరైనా రావచ్చు అన్నందుకు ఇవాళ జాలి బొంగరం లేదా జాలి లేని బొంగరం అంటారు కదా, అట్లా ఒక యూనియన్లు ఉరికి ఆయన ఇంటి దగ్గర కలవడం జరిగింది. కలిసి ఏమంటున్నారు, మాది జేఏసీ అంటారు. అసలు వాళ్ళకి జేఏసీ కానే కాదు. ఇవాళ ఏంటంటే ఆర్టీసీ కార్మికులను తప్పుదో పట్టించడానికే కొంతమంది నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తారు. నేను దయచేసి అట్లాంటి నాయకులకు కూడా నేను మీ తరఫున నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీకు చేత కాకపోతే ఊరుకోండి, కానీ కార్మికుల నోటిలో మట్టి కొట్టకని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు జేఏసీ అని చెప్పి, మేము ఒక జేఏసీ అని చెప్పి, అసలు యాక్చువల్గా సమ్మె నోటీస్ ఇచ్చింది మేము. 6 నెలల నుంచి పోరాటం చేస్తుంది మీరు. మీ మొగాలకు మీరు ఎక్కడన్నా పోరాటం చేసిరా, ఒక కార్యక్రమం తీసుకురా, ఏమన్నా ధర్నా చేసిరా, నిరసన చేసిరా? ఏం చేయకుండా ఇలా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎవరైనా రావచ్చు అనగానే ఉరికి ఇలా కార్మికులను తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఖబర్దార్, మీరు కార్మికులకు తప్పుదో పట్టిస్తే మీరు కార్మికుల దగ్గర కూడా మీరు వెళ్ళలేరు భవిష్యత్తులో అని చెప్పి నేను వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా. ఈరోజు కవాత్ ఏదైతుందో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది, ఖచ్చితంగా నిర్వహిస్తాం. మేము ఇప్పుడు 3 గంటలకే ఉంది. మరి మేము మీడియా వాళ్ళందరూ కూడా అక్కడికి బహుశా మీరు అందరూ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కార్మికుల సమస్యల గురించే మేము పోరాటం చేస్తున్నాం తప్ప ఇక్కడ ఎవరికి వ్యక్తిగతంగా లేదు. ఇంకొకటి ఏమన్నారు, మొన్న ఒక మినిస్టర్ గారు ఏమన్నా, కొంతమంది రాజకీయ పార్టీల వాళ్ళని విసుగొల్పి వీళ్ళని రాజకీయంగా వీళ్ళని వాడుకుంటున్నారు, సమ్మె దారికి తీసుకెళ్తున్నారు అని చెప్తారు. అది 100కి 100 వాళ్ళు తప్పు. మా జేఏసీకి ఏ పార్టీకి కూడా మాకు సంబంధం లేదు. మేము అందరం ఇండివిజువల్ యూనియన్స్. ఇప్పుడు ఎంప్లాయీస్ యూనియన్, ఇప్పుడు మా జేఏసీ చైర్మన్ ఎంప్లాయీస్ యూనియన్, ఆయన సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మిత్రపక్షం. కూనంనేని సాంబశివరావు గారు ఎమ్మెల్యే గారు ఎన్నోసార్లు మాట్లాడారు ముఖ్యమంత్రితోటి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తోటి. మీ మిత్రపక్షమే కదా. ఇప్పుడు నేను బహుజన కార్మిక యూనియన్, నాది ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఇండిపెండెంట్ యూనియన్. కాబట్టి మేము ఏ యూనియన్కి పార్టీలకు సంబంధం లేకుంటుంటే మా మీద బురద చల్లడం, కార్మికులను తప్పుదో పట్టించడానికి ఆ విధంగా మాట్లాడుతారు. కాబట్టి మేము ప్రభుత్వం మంచి చేస్తుందని ఆశిస్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. ఇలా కార్మికులు ఒకరొకరు ఇలా డిపోలలో పనిభారం చేయలేక, ఒకవేళ ఎమర్జెన్సీగా లీవ్ పెడితే, ముందస్తుగా లీవ్ అప్లై చేస్తే ఎల్ఆర్ అని పెడితే, ఎమర్జెన్సీ ఉండి డుమ్మ కొడితే ఆ ఎల్ఆర్ని ఆబ్సెంట్ వేసి జీతం కట్ చేస్తూ ఉన్నారు. ఇలా లీవులు ఇస్తలేరు. సిక్ అయితే హాస్పిటల్లోకి వెళ్ళి సిక్ లెటర్ తెచ్చియాలి. ఓడైనా చనిపోయినని ఫోన్ వచ్చి సాగుపోతే, ఇగో నేను ఇక్కడ సాగు కాడనని ఫోటోలు దిగి పెట్టాల్సిన పరిస్థితి ఇలా ఆర్టీసీలో దిగజారిపోయిందంటే దీనికి యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలి. ఇలా కార్మికుడికి 15 సీఎల్లు ఉంటాయి, కరెక్ట్గా డ్యూటీ చేస్తే నెలకు 30 ఈఎల్లు ఉంటాయి. వాళ్ళ సీఎల్లు మురిగిపోతున్నాయి ఈసారి. గత ఈ 3-4 ఏళ్ళ నుంచి 15 సీఎల్లు వాడుకోలేని పరిస్థితి సంవత్సరంలో. కాబట్టి ఈ కార్మికులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి
మాకు ఒక సమయం, తేదీ, ప్లేస్ చెప్తే మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా మీ ప్రభుత్వాన్ని మేము అర్థం చేసుకుంటాం. మేమేం గొంతమ్మ కోరికలు కావు, మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు, మా ఎండి గారు కూడా చొరవ తీసుకొని మరి సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రైట్ అన్న, అంటే ఇప్పుడు దాదాపుగా ఒక 9,000కు పైగా బస్సులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు మన గవర్నమెంట్కి సంబంధించి. ఇంకా అంటే ఒక బస్సు సామర్థ్యం వచ్చేసి 50 నుంచి 60 మంది ఎక్కుతారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉన్నదంటే దాదాపు 100 నుంచి 100కు పైగా ఎక్కే జనాలు ఉన్నారు. మరి అంత అలాంటి సిచ్యువేషన్ ఎందుకు కల్పించింది ప్రభుత్వం? రాగానే బస్సులు కొంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది కదా. దాదాపు 30,000 బస్సులు కావాలని చెప్పి మీ ఆర్టీసీ సిబ్బంది చెప్తా ఉన్నారు. జేఏసీ నాయకులు కావచ్చు, ఇంకా అధికారులు కావచ్చు, అధికారికంగా బయట పెడతా ఉన్నారు. ఎందుకు ప్రభుత్వం ఇంకా బస్సులు కొనడం లేదు? ప్రజలను ఎందుకు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నది? ఇంతకుముందు ఆగిన బస్సులు ఇప్పుడు ఎందుకు ఆగట్లేవు స్టాప్ల దగ్గర? ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు మహాలక్ష్మి పేరు మీద? ఇప్పుడు ఆ ప్రశ్న మీరు ప్రభుత్వాన్ని అడగాలి. ఎందుకంటే మేము జేఏసీ ట్రేడ్ యూనియన్ నాయకులు. చెప్తా, నేను అది చెప్తా. ఎందుకంటే బస్సులు పెంచుతానే హామీ ఇచ్చింది ప్రభుత్వం, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పిస్తా అన్నది ప్రభుత్వం, ప్రతి పల్లెకు బస్సు వేస్తా అన్నది ఎలక్షన్ల కంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి బస్సులు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మేమేం చేస్తున్నాం ఇప్పుడు? మా డిమాండ్ కూడా అదే ఉంది. మేము పెట్టిన 23 డిమాండ్లలో కొత్త బస్సులు కొనమని చెప్పినాం, ప్రతి పల్లెకు బస్సు పెట్టాలని చెప్తున్నాం, ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించమని చెప్తున్నాం. మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలు లేకపోతే ఆర్టీసీ లేదు. ప్రజలు బస్సు ఎక్కితేనే పైసలు వస్తాయి, పైసలు వస్తేనే ఆర్టీసీ లాభపడుతుంది, ఇంతమంది ఎంప్లాయీస్ బతుకుతారు. నువ్వు ప్రజలకే నీకు బస్సు ఇవ్వనప్పుడు, నీకు బస్సే తిరగనప్పుడు డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తాయి? కాబట్టి ప్రభుత్వానికి మనం ఏం చెప్తున్నాం అంటే, మీరు కొత్త బస్సులు కొని ప్రతి పల్లెకు బస్సు పెట్టండి. ఇవాళ మీరు మహాలక్ష్మి స్కీము ఇంప్లిమెంట్ చేసిరండి. ఇవాళ మీరు పెట్టిన స్కీములు అన్ని స్కీములలో చూస్తే మహాలక్ష్మి స్కీము 100కి 200 పాలు సక్సెస్ చేసినాం మేము ఆర్టీసీ ఉద్యోగులుగా. ఎక్కడ ఏ స్కీమ్ కూడా మేము కష్టపడుతూ దెబ్బలు తిన్నారు, మా వాళ్ళు తిట్లు తిన్నారు, ఇప్పటికీ హరాస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి మా కండక్టర్ల మీద, డ్రైవర్ల మీద కొడుతున్నారు. అయినా మేము భరిస్తూ ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ పరువు వద్దు, అయినా భరిస్తున్నాం. ప్రజలు వాళ్ళు తెలిసో తెలియక అంటారని చెప్పి. ఇప్పుడు ఒక్క బస్సులో మినిమం డిస్టిక్ బస్సులను అయితే 53 సీట్లు 55 సీట్లు ఉంటాయి, సిటీ బస్సులో 43 సీట్లు ఉంటాయి. మరి ఈ 43 55 సీట్లు ఉన్న దాంట్లో ఒక్కొక్క బస్సులో 120 మంది 140 మంది ఎక్కితే ఇంకా ఏడెక్కించుకుంటాడు ఆ డ్రైవరు? డోర్లో ఏలాడుతున్నారు, ఫుట్బోర్ట్లో ఏలాడుతున్నారు. పుసక్కున వాడు చెయ్యి జారి కర్మగాలి కింద పడితే డ్రైవర్ని సస్పెండ్ చేస్తున్నారు, రిమూవ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓవర్లోడ్ ఎక్కుతున్నది, మళ్ళీ మా ఉద్యోగాలకే ఎఫెక్ట్ పడుతుంది. ఇవాళ ఆర్టీసీ కార్మికుడు ఉద్యోగం ఎట్లయిందంటే, అరటాకు మీద ముళ్ళు వచ్చి అరటాకు మీద పడ్డా, చినియేది అరటాకే. కాబట్టి ఇవాళ డ్రైవర్ కండక్టర్ల బతుకులు అరటాకులాగా మారినాయి. కాబట్టి మీరు ఆ బస్సులు పెంచకపోవడం వల్లనే ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడ్డది. మరీ ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, మాకు ఈ ఆర్టీసీలో ఈ ఎండి గారు వచ్చిన తర్వాత 365 రోజులు ఏదో ఒక ఛాలెంజ్ పెడతా ఉంటారు. గ్రాండ్ ఇప్పుడు మొన్న ఉగాది ఒక ఛాలెంజ్ పెట్టిండు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 14 నుంచి జూన్ 30 వరకు అదొక ఛాలెంజ్. అంటే ఈ ఛాలెంజ్లలో ఎవరు లీవులు పెట్టొద్దు, ఎవడు సావడా బతకడా, పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఏవి ఉండయా, ఏవి కూడా ఎక్కడ కూడా పోకుండా ఈ ఛాలెంజ్లు పెట్టడం, ఆ ఛాలెంజ్ పేరు మీద లీవ్ పెడితే ఇవ్వకపోవడం, అట్నే డుమ్మ కొట్టి డ్యూటీకి ఇంటికి కార్యక్రమాలకు వెళ్తే అది లాసప్ పే చేయడం. ఇట్లా ఈ సమస్యలన్నీ మరి ఎండి గారు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారో మాకు తెలియదు. కానీ మరి ఈ ఎండి గారు వచ్చినాక చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఇవాళ నేను ఒక ముఖ్యమంత్రి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏంటంటే ఆర్టీసీ కార్మికులు మీ సొంత విజిలెన్స్ పెట్టుకొని ఎంక్వైరీ చేయండి. ఏ ఒక్క కార్మికుడు అన్నా సంతోషంగా ఉన్నామని చెప్తాడేమో అడగండి. మేము ఇట్లనే విత్డ్రా అవుతాం సమ్మెని. ఏ ఒక్క కార్మికుడు మేము సంతోషంగా ఉన్నామని చెప్పిన. ఇలా ఆర్టీసీ కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి మొన్న పవర్ స్ట్రాంగ్ అని ఒక ట్రైనింగ్ క్లాసులు పెట్టి వీక్ ల్యాప్లలో పెట్టించి వాళ్ళకు భోజనాలు పెట్టించి రికార్డ్ డ్యాన్సులు వేయించేసి ఫోటోలు తీసి ఇక చూడండి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎంత సంతోషంగా ఉన్నారో అని చెప్పి ప్రభుత్వానికి తప్పుదో పట్టిస్తున్నటువంటి ఎండి. వాళ్ళు తప్పుదో పట్టిస్తారు కాబట్టి కార్మికులకు సమస్యలు లేవని వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇటు మేనేజ్మెంటు ఆ గవర్నమెంట్ని తప్పుతో పట్టిస్తుంది కాబట్టి సమస్యలు జటిలమైపోతున్నాయి, పెరుగుతూ ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం బదలమవుతుంది. కాబట్టి
నేను ఒకటే రిక్వెస్ట్ చివరిగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం చొరవ తీసుకొని చర్చలకు పిలవండి, కార్మికుల సమస్యలు పరిష్కరించండి. మీరు మళ్ళీ కూడా మేము ఎందుకంటే గత ప్రభుత్వం మా ఆర్టీసీ వాళ్ళని ఉక్కుపాదం పెట్టి తొక్కేసింది. మేము మేల్కొని కాంగ్రెస్ గవర్నమెంట్, ఎందుకంటే రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా ఆర్టీసీ నిలబడ్డది. ఆయన చాలా సపోర్ట్ చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పుడు ఆర్టీసీ బాగుపడ్డది. మరి గత ప్రభుత్వం వచ్చినాక మొత్తం అనగదొక్కిరు, లాసులు చేసేసారు. ఈ ఆర్టీసీలో ఇంకా అదే అధికారులు చలమని చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మార్పు జరగాలి, లేకపోతే సమ్మె ఖచ్చితంగా వెళ్తామని చెప్పి డిసైడ్ అయ్యారు. కాబట్టి ఇలా మేము సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి గవర్నమెంట్ తొందరగా చొరవ తీసుకొని ఈ సమ్మె కాకుండా మా సమస్యలు పరిష్కరించి సమ్మెను నివారించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే. ఇది అంటే ఏదైతే కార్మికులు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మొత్తం విపరీతంగా ఎక్కువైపోయి సమ్మెకు వాళ్ళు చాలా ఉర్రుతలుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా సమ్మె చేస్తామని చెప్పి ఆ నాయకుల మీద కూడా ఒత్తిడి చేసి నాయకుల మీద కూడా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న ఏదైతే ఇచ్చినటువంటి మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని పిలిచి యూనియన్లతోటి కావచ్చు మా జేఏసీతో మాట్లాడే ప్రయత్నం చేయాలి, లేకుంటే ఖచ్చితంగా సమ్మెకు దిగుతామని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దానికి దానికి సంబంధించి ఈరోజు కార్మిక కవాతు అనే ఒక ప్రోగ్రామ్ తోటి అలర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సమ్మెకు అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి గవర్నమెంట్కి తెలియజేసే ప్రయత్నం కూడా మేము ఈరోజు పెట్టుకున్నామని చెప్పి యాదయ్య చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.